బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధత కొనసాగుతుంది. సీఎం కాకుండా విజయ్ని అడ్డుకుంటారని సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతుంది. ఇక మెరీనా బీచ్ లో నిరసన తెలపాలంటూ విజయ్ అభిమానులు పోస్టులు పెడుతున్నారు. సోషల్ మీడియా ప్రచారంపై పోలీసులు అప్రమత్తమయ్యారు. మెరీనా బీచ్ పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు. కాసేపటి కిందట గవర్నర్తో విజయ్ భేటీ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ రాజేంద్రను కోరారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై కొన్ని వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్ ఏంటి? రైట్ గగన, ఈరోజు మరోసారి టీవీకే అధినేత విజయ్ గవర్నర్ ను కొద్దిసేపటి క్రితమే కలవడం జరిగింది. శ్రీనివాస్, చెప్పండి. రైట్ గగన, కొద్దిసేపటి క్రితమే టీవీకే అధినేత విజయ్ గవర్నర్ ని కలవడం జరిగింది. ఈ 2 రోజుల్లో 2 సార్లు గవర్నర్ ని విజయ్ కలవడం జరిగింది. ఏదైతే తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు తనను ఆహ్వానించాల్సిందిగా కోరడం జరిగింది. అయితే నిన్న మనం చూసాం పరిణామాలు ఏ విధంగా ఉన్నాయో. ఏదైతే విజయ్ కి సంపూర్ణ మద్దతు లేదు, సంపూర్ణ మెజారిటీ లేదంటూ గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటును తిరస్కరించడం జరిగింది. అయితే ఈ రోజు మరోసారి తనకు సంబంధించి న్యాయ నిపుణులతో చర్చించిన మీదట మరోసారి గవర్నర్ దగ్గరికి వెళ్ళడం, లోక్ భవన్ కు వెళ్ళడం జరిగింది. లోక్ భవన్ లో విజయేంద్ర అర్లేకర్ ను కలవడం జరిగింది. ఏదైతే మరోసారి తనకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి కోరడం జరిగింది. ఏదైతే బల నిరూపణకు సంబంధించి తాను అసెంబ్లీలో బలం నిరూపించుకుంటానని చెప్పేసి కూడా గవర్నర్ కు చెప్పడం జరిగింది. అయితే దీని మేరకు గవర్నర్ విజయ్ ఏదైతే చెప్పడం జరిగిందో దానికి సంతృప్తి చెందారా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది. ఎందుకంటే నిన్న కూడా సేమ్ మెజార్టీకి సంబంధించి ఇదే తరహాలో గవర్నర్ ఒప్పించలేకపోయారు. అందుకోసమే గవర్నర్ ప్రభుత్వాన్ని ఏర్పాటుకు విజయ్ని ఆహ్వానించలేకపోయారు. మరోసారి ఈ రోజు విజయ్ గవర్నర్ ను కలవడం వెనక న్యాయ నిపుణులతో చర్చించారనేది మాత్రం ఇక్కడ తెలుస్తుంది. ఎందుకంటే ఒకవేళ గనక గవర్నర్ ఒప్పుకోకపోతే సుప్రీంకోర్టుకు వెళ్లాలన్న ఆలోచన కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం గతంలో ఒక జడ్జిమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే గవర్నర్ బల నిరూపణకు అవకాశం ఇవ్వాలి, అసెంబ్లీలో తన బలం ఏంటో ఫ్లోర్ లో చూపించుకునేందుకు అవకాశం కల్పించాలని చెప్పేసి గతంలో సుప్రీంకోర్టు కూడా ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఒకవేళ గవర్నర్ తనని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకపోతే సుప్రీంకోర్టుకు వెళ్లి సుప్రీంకోర్టు నుంచి తెచ్చుకోవాలనే ఒక ఆదేశాలు తెచ్చుకోవాలని చెప్పేసి విజయ్ ఆలోచిస్తుంది తెలుస్తుంది. అయితే అందుకు ముందుగానే గవర్నర్ మరోసారి కలిశారని చెప్పేసి కూడా తెలుస్తుంది. మొత్తానికైతే విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ నుంచి ఇంకా ఏ విధమైన సానుకూల స్పందన రాకపోవడంతో ఇటు విజయ్ అభిమానులు కావచ్చు, అదేవిధంగా విజయ్ పార్టీకి ఓటేసిన ఓటర్లు కావచ్చు కాస్త ఆందోళన చెందుతున్నారు. గవర్నర్ తీరుపై మండిపడుతూ వాళ్ళు మెరీనా బీచ్ లో నిరసన కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి కూడా నిర్ణయించడం జరిగింది. ఈ మేరకు మెరీనా బీచ్ లో కూడా పెద్ద ఎత్తున పోస్టర్లు ఏర్పాటు చేయడం, పోలీసులను బందోబస్తు కింద ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న విజయ్కి ఇచ్చిన బందోబస్తు కూడా తగ్గించడం జరిగింది. నిన్నటి వరకు కూడా Z+ సెక్యూరిటీ ఉండేది, అది కూడా Y+ సెక్యూరిటీకి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా నివాసాల వద్ద, పార్టీ కార్యాలయాల వద్ద ఉన్న పోలీసులను కూడా తగ్గించడం జరిగింది. ఎందుకంటే దీనికి ఏదైతే ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తారా లేదా అన్నది ఇప్పటికీ కూడా సందిగ్ధంగా ఉన్న పరిస్థితుల్లో పోలీసు ఉన్నతాధికారులు ఈ తరహా నిర్ణయం తీసుకోవడం జరిగింది. వాస్తవానికైతే నిన్న గవర్నర్ ఒప్పుకుంటే కనుక ఈరోజు ముఖ్యమంత్రిగా ఇప్పటికే విజయ్ ప్రమాణ స్వీకారం చేసి ఉంటుండేది. కానీ గవర్నర్ ఒప్పుకోకపోవడంతో ఈ ప్రమాణ స్వీకారం కాస్త బ్రేక్ పడింది. మరి బహుశా ఈరోజు గవర్నర్ గనక ప్రభుత్వ ఏర్పాటుకు ఓకే చెప్తే గనక రేపు ప్రమాణ స్వీకారం సంబంధించి ఏర్పాట్లు చేసుకుంటారు. దీనికి సంబంధించి కూడా ఇంకా ముహూర్తం ఖరారు చేయాల్సింది. మొత్తానికైతే మరోసారి ప్రభుత్వ ఏర్పాటును గవర్నర్ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. గగన. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కుటుంబ కలహాలతో భార్యను భర్త కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో కలకలం రేపింది. చిలుకూరు మండలం బాబునగర్కు చెందిన మణిదీప్ జగ్గయ్యపేటకు చెందిన శిరీషను 7 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకుని జగ్గయ్యపేటలో నివాసం ఉంటున్నారు. వీరికి 2 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే కొంతకాలంగా వీరిద్దరి మధ్య కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. 2 రోజుల క్రితం జరిగిన గొడవతో శిరీష ఆమె పెద్దమ్మ మణిదీప్ కోదాడ పోలీస్ స్టేషన్కు వెళ్లారు. పోలీసులు ఇరు వర్గాలకు సర్ది చెప్పి పంపించారు. అయితే పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చాక ఘోరం జరిగింది. జగ్గయ్యపేట వెళ్లేందుకు పెద్దమ్మతో కలిసి శిరీష ఆటో ఎక్కగా మణిదీప్ ఆమెను బలవంతంగా బయటకు లాగాడు. ప్రాణభయంతో ఆమె సమీపంలోని టీ స్టాల్లోకి పరిగెత్తగా కత్తితో వెంటాడి విచక్షణారహితంగా పొడిచాడు. తీవ్ర రక్తస్రావంతో ఉన్న శిరీషను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇక మణిదీప్ దాడి దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. నిందితుడు మణిదీప్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కలెక్టర్ కాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అంత ఫాస్ట్ ట్రాక్ లో అభివృద్ధిని పెట్టినట్టు అవుతాం. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఫైల్ షుడ్ నాట్ మూవ్, రిజల్ట్ షుడ్ మూవ్. అప్పుడే ఫలితాలు వస్తాయి. మేము ఫైల్ కిందికి పైకి డిస్పోజ్ చేశాం అని సొల్యూషన్ ఇవ్వకుండా పైకి కింది తిప్పడం, దట్ ఈస్ నాట్ ది క్వాలిటీ. పని చేయడమే కాదు, అది మీరు చెప్పాలి. All of us has to communicate to the people. It is not a new practice. There is an information department for government. There is an information department for the district. All your heads lo idu oka head of the department is information, I&PR. అది ఈరోజు రాను పబ్లిక్ కమ్యూనికేషన్ పోయి ఇది ఒక ఆర్నమెంట్లుగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. నో సోషల్ మీడియా వచ్చింది. వై కాంట్ యూజ్ సోషల్ మీడియా న్యూట్రల్ ప్లాట్ఫామ్స్ ఆర్ అక్కడ ఉండే లోకల్ ఇన్ఫ్లుయెన్సర్స్, దే ఆర్ ఫీలింగ్ ప్రౌడ్ ఆఫ్ దట్ ఏరియా. వై కాంట్ యూజ్ దట్ సర్వీసెస్? అది ఆ యాటిట్యూడ్ మీకు రావాల్సిన అవసరం ఉంది. మంచి చెడుల పైన వీడియో సోషల్ మీడియాలో యాక్టివ్గా, ఒక్కొక్కసారి ఇది డబుల్ ఎడ్జ్ వెపన్ ఆల్సో. కొంతమంది మిస్యూజ్ చేస్తారు. హౌ టు కౌంటర్, హౌ టు కంట్రోల్ కూడా మనం ఆలోచించుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నేను మళ్ళీ మీ అందరికీ చెప్తున్నా, ఈరోజు 13 నెలలు మీరు చూస్తే ఒక్కసారి ఒక సాటిస్ఫాక్షన్ కోసం నేను ఒక 100 అచీవ్మెంట్స్, సూపర్ 6 చాలా వరకు సక్సెస్ చేశాం. తల్లికి వందనం 10,090 కోట్ల రూపాయలు చెల్లించాం 67,27,000 మందికి. రేపు మళ్ళీ జూన్కి రెడీ అవుతున్నాం. శ్రీశక్తి ఆగస్టు 15 నుంచి పథకం ప్రారంభించాం. ఇప్పటి వరకు మే 6 వరకు 63,61,00,000 మంది ప్రయాణాలు చేశారు. ఇది హిస్టారికల్. విభిన్న ప్రతిభావంతుల కోసం దివ్యాంగ శక్తి పథకం తీసుకొచ్చాం. ఇప్పటికి 20,51,000 మంది ప్రయాణం చేశారు. దీపం 2 పథకం కింద 3,60,00,000 సిలిండర్లు ఇచ్చాం. దీనికోసం 2,871 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. రెండో విడతతో కలిపి 263 అన్నా క్యాంటీన్లు. మే 6కి
9,15,00,000 మంది అర్హులకు భోజనం పెట్టే పరిస్థితి వచ్చాం, ఆకలి తీర్చే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్క అన్నదాత సుఖీభవ 46 లక్షల మంది రైతులకు 3 విడతలు కలిసి 8,985 కోట్లు రైతు ఖాతాలో వేసి 3 రోజులు వాళ్ళ దగ్గరికి వెళ్లి ఏ విధంగా రాబోయే రోజుల్లో వ్యవసాయాన్ని లాభసాటిగా చేసుకోవాలి, టెక్నాలజీ ఎట్లా ఉపయోగించుకోవాలి, ఇవన్నీ ఎడ్యుకేట్ చేశాం. ఎన్టీఆర్ భరోసా ఇప్పటి వరకు 63,000 కోట్ల రూపాయలకు పైగా పెన్షన్ల కోసం వ్యయం చేశాం. సంవత్సరం 33,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. నెలకు 2,700 కోట్ల రూపాయలు, 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు పెన్షన్ ని మొదటి తారీఖున పేదల సేవలో డిస్ట్రిబ్యూట్ చేసే ఏకైక ప్రభుత్వం ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇంకో పక్క మత్స్యకార భరోసా ఏడాదికి 20,000 చొప్పున 1,25,000 మందికి 250 కోట్లు ఇస్తున్నాం. ఈ నెలలోనే మళ్లీ ఈ కార్యక్రమాన్ని వాళ్ళకు అందజేస్తాం. ఆటో డ్రైవర్ల సేవలో ఏడాదికి 15,000, 436 కోట్లు జమ చేస్తున్నాం. 2,90,000 మందికి లబ్ధి వచ్చింది. ఇటీవల వాళ్ళ ఆనందం చూస్తే ఒకప్పుడు మాకు వచ్చే డబ్బులు సగం రోడ్లు రిపేర్ల వల్ల, రోడ్లు బాగోలేని దానివల్ల ఆటో రిపేర్లకు అయిపోయేది. ఇప్పుడు ఆ ఎక్స్పెండిచర్ లేకుండా మాకు కాస్తో మిగులుతుందని వాళ్ళు ఆనందంగా ఫీల్ అయ్యే పరిస్థితికి వచ్చారు. గీత కార్మికులు ఫస్ట్ టైం 10% మద్యం షాపులు కేటాయించాం. వివాదాలకు తావివ్వకుండా ఎస్సీ వర్గీకరణ కంప్లీట్ చేశాం. అందరికి కూడా హ్యాపీగా ఫీల్ అయ్యే పరిస్థితి తీసుకొచ్చాం. స్వర్ణకారులకు ప్రత్యేకమైన కార్పొరేషన్ తీసుకొచ్చాం. మైనారిటీ సంక్షేమానికి 3,670 కోట్ల రూపాయలు వ్యయం చేస్తున్నాం. ఇంకొక పక్కన పురోహితులకు నెలకు 15,000 వేతనాలు, నాయి బ్రాహ్మణులకు 25,000 రూపాయల వేతనాలు పెంచాం. ఇమాములకు 10,000, మౌజుములకు 5,000, ఏడాదికి 90 కోట్లు ఇస్తున్నాం. ఇంకొక పక్క పాస్టర్లకు కూడా గౌరవ వేతనం ఇస్తున్నాం. జూనియర్ లాయర్లకు 10,000 గౌరవ వేతనం, మహిళలకు 1,00,000 కుట్టు మిషన్లు ఇవ్వాలని కార్యక్రమం పెట్టుకుని ముందుకెళ్తున్నారు. వాళ్ళు కూడా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే పరిస్థితి రావాలి. దాన్ని మీరందరూ వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. మెగా డిఎస్సి నేను మొదటి సంతకం పెట్టాను. ఎన్నో విధాలుగా అడ్డం పెట్టినా కూడా 15,941 మంది టీచర్ని నియమించి అపాయింట్మెంట్స్ ఇచ్చి వాళ్ళని గౌరవించాం. ఇంకొక పక్కన 10,000 పోస్టులకి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశాం. 5,757 కానిస్టేబుల్ పోస్టుల నియామకం పూర్తి చేశాం. 4,500 రూపాయలు స్టైఫండ్ ఉంటే 12,500 రూపాయలు స్టైఫండ్ పెంచాం. అంగన్వాడీ కార్యకర్తలకు, ఆశాలకు గ్రాట్యుటీ అమలు చేశాం. బాలింతలకు ఎన్టీఆర్ బేబీ కిట్స్ ఇచ్చాం. దాదాపు 84 లక్షల మెట్రిక్ టన్నులు లెగసీ వేస్ట్ ని తొలగించాం. ప్రతి నెల స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమం పెట్టుకుని డోర్ టు డోర్ కలెక్షనే కాకుండా 2029కి భారతదేశంలోని వన్ ఆఫ్ ది మోస్ట్ క్లీనెస్ట్ స్టేట్ గా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. దానికి ఏం చేయాలని అన్ని కూడా మనం చేస్తున్నాం. ఇంకొక పక్కన 1,000 కోట్లతో రోడ్లు మరమ్మతులు పెట్టాం. ఇంకొక 3,000 కోట్లు ఇచ్చాం. ఇప్పుడిప్పుడే సాటిస్ఫాక్షన్ లెవెల్ పెరుగుతా ఉంది. నేను ఐఎమ్ వెరీ క్లియర్, ఆల్ కలెక్టర్స్ ఉన్నారు. ఏ రోడ్డు మీదైనా పార్ట్ హోల్ గాని ఉంటే ఆర్ఎన్బి రోడ్లలో దానికి ఇక్కడ కృష్ణబాబు ఉన్నాడు, క్లియర్ గా చెప్తున్నా, ఉండకూడదు. ఉంటే ఆ కన్సర్న్ ఆఫీసర్స్ కూడా మీరు చూసుకోవాలి. మీరు ఎగ్జిక్యూట్ చేసే బాధ్యత మీది. దానికి మినిమం మెయింటెనెన్స్ కోసం ఎక్కడ ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత డిపార్ట్మెంట్ది. కొత్తగా 28 పాలసీలు తెచ్చాం. పరిశ్రమలకు రాయితీలు దేశంలో తొలిసారి మనం ఎన్ని చేశాం. ఫైనల్ గా ఎస్క్రో అకౌంట్ కూడా ఆలోచిస్తున్నాం. అన్ని కరుణిస్తే తొందరలో ఎస్క్రో అకౌంట్ కూడా తీసుకొచ్చి ఏ పారిశ్రామికవేత్త కూడా మన ఆఫీస్కి వచ్చే పని లేకుండా అవసరమైతే మనమే ఆయన దగ్గర పోయే పరిస్థితి తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
సిఐ సబ్మిట్ 538 ఒప్పందాలు వచ్చాయి. 11,38,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. 13,95,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇంకొక పక్క మీరు చూస్తే ఇవన్నీ కూడా ఎంఓయూలు పేపర్ మీద పెట్టడం కాదు. 17 SIPB మీటింగ్లు పెట్టాం. 11,37,222 కోట్ల రూపాయల పెట్టుబడులు క్లియర్ చేశాం. ఇవి అయితే 10,01,147 ఉద్యోగాలు వస్తాయి. డేట్ కూడా ఇస్తున్నాం. ఆ డేట్ ప్రకారం పనులు చేపించే బాధ్యత మీది, అడ్డంకులు లేకుండా చూసే బాధ్యత మీది. ఎవరన్నా ఇండస్ట్రీస్ చేయకపోతే వాళ్ళ దగ్గర పని చేపించే పర్సువేషన్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్ అన్నాం. 175 నియోజకవర్గాల్లో 175 MSME పార్కులు పెడుతున్నాం. ఈరోజు విశాఖపట్నం ఐటీ హబ్గా తయారైంది. ఒక పాలసీ ఎట్లా ప్లే చేస్తుందంటే 99 పైసలు ఎకరా ల్యాండ్. మనకు ఉద్యోగాలు కావాలి. ఉద్యోగాలు కావాలంటే ఎక్కడో ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఇవ్వాలి. ఆ 99 పైసలు ఈజ్ ఎ గేమ్ చేంజర్. విశాఖపట్నం రూపురేఖలు మార్చగలిగారు. విశాఖపట్నం ఎప్పటి నుంచో ఉంది. ఏదైతే ఈ పాలసీ మనం తీసుకున్నాం దానివల్ల ఈరోజు విశాఖపట్నంలో ఒక నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. తిరుమల సహా దేవాలయాల సేవల్లో పెను మార్పులు తీసుకొచ్చాం. 15 ప్రధాన ఆలయాల్లో నిత్యాన్నదానాలు చేస్తున్నాం. తిరుమలలో మీరు చూస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ సిస్టమ్ ఆన్లైన్ రియల్ టైంలో CCTV కెమెరాలు బేస్ చేసుకొని ఈ దర్శనాలు పెంచడం, ఎక్స్పీరియన్స్ కూడా పెంచే పరిస్థితి తీసుకొచ్చాం. ఇంకొక పక్కన గాడిలో పడింది పంచాయతీరాజ్ వ్యవస్థ. పెట్టారు డిప్యూటీ సీఎం గారు. పల్లె పండగ ద్వారా 4,000 కిలోమీటర్లకు నాంది పలికారు. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే అడవి తల్లి బాటతో గిరిజన తాండాలకు రోడ్ల నిర్మాణం, శివార్ గ్రామాలకు 4G నెట్వర్క్స్ వేయడం. ఇంకొక పక్క 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేశాం. 95 CSS పథకాలని పునరుద్ధరించాం. ప్రతి ఇంటికి అమరజీవి జలధార పేరుతో మంచినీటి కొళాయిలు ఇస్తున్నాం. ఏదైతే ఇది కానీ మనం పూర్తి చేయగలిగితే ఎక్సెప్ట్ 15-16% తప్ప అక్కడ అన్ని పూర్తి అవుతాయి. అది కూడా హబ్ అండ్ స్పోక్ మోడల్ ఆలోచిస్తున్నాం. తొందరలోనే ఇవన్నీ మనం చేయగలిగితే మేజర్ అచీవ్మెంట్. లాస్ట్ టైం చేసిన తప్పుల్ని ఆ డబ్బులు కానీ మొత్తంగా వచ్చుంటే 80,000 కోట్లు రావాలి. అది కూడా తేకుండా తెచ్చిన డబ్బులు ఖర్చు పెట్టకుండా డైవర్ట్ చేసి ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని మెప్పించాం. వాళ్ళు కూడా 28,000 కోట్లు ఒప్పుకున్నారు. కాబట్టి 90% సమస్య ముందు పరిష్కారం అవుతుంది. తర్వాత లాజికల్ గా తీసుకెళ్తాం. ఇంకొక పక్కన మీరు చూస్తే 100 రోజుల్లోనే అందిని నివా పనులు పూర్తి చేశాం. 3,500 కోట్లు పెట్టాం. రాయలసీమలో నీళ్లు పుష్కలంగా ఇవ్వగలిగాం. ఇంకొక పక్క చెరువులు, ప్రాజెక్టులు నింపి రాయలసీమకు సాగునీరిచ్చాం. సాగునీటి ప్రాజెక్టుల కోసం 23 నెలల్లో 24,000 కోట్ల రూపాయలు, నెలకు 1,000 కోట్ల పైన ఖర్చు పెట్టిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఇంకొక పక్కన వేగంగా అమరావతి, పోలవరం. దెర్ ఇస్ నో నెగోషియేషన్. పోలవరం నెక్స్ట్ ఇయర్ గోదావరి పుష్కరాల కంటే ముందే పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం. ఇది పూర్తి చేస్తాం. అమరావతి వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా తయారవుతుంది. తుంగభద్ర గేట్ల మరమ్మతులు పూర్తి. ఏపీ వాటాగా 55 కోట్లు కేటాయించడమే కాకుండా పనులు పూర్తి చేశాం. ప్రాజెక్టు మరమ్మతులకు 610 కోట్ల రూపాయలు గాలి కొదిలేస్తే డబ్బులిచ్చి భద్రత కోసం ఖర్చు పెడుతున్నాం. ఇంకో పక్క రాష్ట్ర వ్యాప్తంగా కాలువల నిర్వహణ, పూడికల తీత, లేకుంటే లాకుల మరమ్మతులు ఇవన్నీ చేయమన్నాం. దీనికి నీటి భద్రత కోసం 6,047 సాగునీటి సంఘాలను ఎన్నికలు పెట్టాం. మీకు అందరికీ బాధ్యత అప్పచెప్పాం. ఈ సంవత్సరం పూర్తి చేసి పనులన్నీ కూడా ఎక్కడైనా కానీ అడ్డంకులుంటే అది మీ బాధ్యత. అది కంపల్సరీగా చేయాలి. చివరి భూములకు సుజావుగా నీళ్లెళ్ళాలి. ఎక్కడ కూడా పంటలు ముంపు గురి కాకూడదు. ఇది మీరంతా మ్యాండేటరీగా తీసుకొని ఇప్పటి నుంచే ప్రిపరేషన్
కావాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క క్వాంటమ్ రెఫరెన్స్ ఫెసిలిటీ సెంటర్ ప్రారంభించాం. క్వాంటమ్ వ్యాలీనే కాకుండా భవనాన్ని ఇనాగ్రేట్ చేశాం. ఇక్కడే క్వాంటమ్ కంప్యూటర్స్ కూడా మ్యానుఫ్యాక్చర్ చేసే పరిస్థితికి వచ్చాం. ఏఎం గ్రీన్ అమోనియాకు శంకుస్థాపన చేస్తున్నాం. 2 ఏళ్లలో ప్రపంచానికి గ్రీన్ అమోనియా ఎగుమతి చేసే పరిస్థితికి వస్తున్నాం. గ్రీన్ హైడ్రోజన్ తయారు చేసి ట్రాన్స్పోర్ట్కు ఉపయోగించే పరిస్థితికి వచ్చాం. వెలుగొండ ప్రాజెక్టు 571 కోట్లు ఓసారి 30 ఏళ్ల మునుపు నేనే ప్రారంభించాను. ఆ రోజు ఫౌండేషన్ వేసి ఇప్పుడు కూడా పూర్తి కాలేదు. ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో వెలుగొండ పూర్తి చేసి కరువు ప్రాంతమైన మార్కాపూర్ జిల్లాకు నీళ్లు అందించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. విల్ కంప్లీట్ ఇట్. కలెక్టర్ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. దీనికోసం ఇప్పుడు 571 కోట్లు ఖర్చు పెట్టాం. 450 కోట్లతో లైనింగ్ రిటర్నింగ్ వాల్ పనులన్నీ చేస్తున్నాం. రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ చేశాం. 24 గంటల్లో వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసాం. మార్కెట్ ఇంటర్వెన్షన్ ఎప్పటికప్పుడు వాచ్ చేస్తున్నాం. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. పొగాకు, మామిడి, కోకో, ఉల్లి ఇవన్నీ కూడా దగ్గర 1100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఇక్కడ బెటర్ ఇంటర్వెన్షన్ మ్యాంగో ఫ్రూట్ కవర్ ఇది గేమ్ చేంజర్. దీనివల్ల రాబోయే రోజుల్లో ఇప్పుడు వచ్చే ఆదాయం కంటే 3 times ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. క్వాలిటీ వస్తుంది. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోతున్నాం. ఇంకొక పక్కన రాష్ట్ర అభివృద్ధి డబుల్ డిజిట్ గ్రోత్ 11.28% రీచ్ అయ్యాం. అవర్ టార్గెట్ ఈజ్ 15. మీకు అందరికి మైండ్లో ఉండాలి. 15+ అచీవ్ చేస్తే మీరు అచీవ్ చేసినట్టు. 15 కంటే తగ్గితే మీరు లో పర్ఫార్మింగ్. ఇది కూడా మీకు గుర్తుపెట్టుకొని మనం చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన నాలా చట్టం రద్దు చేశాం. రాజముద్రతో పట్టాపాస్ పుస్తకాలు ఇస్తున్నాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. గేట్స్ ఫౌండేషన్తో సంజీవని, డిజిటల్ హెల్త్ కేర్, యూనివర్సల్ హెల్త్ పాలసీ తీసుకొచ్చాం. విద్యా వ్యవస్థలో పెను మార్పులు, మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్, 10లో అత్యున్నతమైన ఫలితాల సాధన, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, సర్వేపల్లి రాధాకృష్ణ కిడ్స్, పారదర్శకంగా బదిలీలు ఇవన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేశాం. ఇక్కడ విద్యాశాఖలో చేసినటువంటి కొన్ని మార్పుల్ని పంచాయతీరాజ్ శాఖలో కొన్ని మార్పులు తీసుకొచ్చారు, విద్యాశాఖలో తీసుకొచ్చారు. ఇది ఆల్ డిపార్ట్మెంట్లో గుర్తుపెట్టుకోవాలి. స్టూడెంట్స్ ని బట్టి టీచర్స్ ని రీఅలాట్మెంట్ చేయడం, రీఅలొకేషన్ చేయడం. దానివల్ల క్వాలిటీ సఫర్ కాదు. పంచాయతీరాజ్లో ఎప్పటి నుంచో పేరుకుపోయినటువంటి ప్రమోషన్స్ అన్ని క్లియర్ చేసి ప్రమోషన్స్ ఇచ్చి ముందు తీసిపోయే పరిస్థితికి వచ్చారు. గాడిన పడినటువంటి విద్యుత్ రంగం ట్రూ అప్ నుంచి ట్రూ డౌన్ చేశాం. నేను క్లియర్ గా టార్గెట్ ఇచ్చాను. ₹1.20 2029కి ఆవరేజ్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ ఆఫ్ యూనిట్ తగ్గాలి. ఇక్కడ ₹1.20 ఇంపాసిబుల్ థింగ్ మీరు చేయగలిగితే మీరెందుకు చేయలేరు? ఓన్లీ ది వే ఇన్నోవేషన్. ఇంకొక పక్కన 20 లక్షల ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు ఉచితంగా సోలార్ రూఫ్ టాప్ ఇస్తున్నాం. టాప్ ప్రియారిటీ రూఫ్ టాప్ కుసం ఇది టాప్ ప్రియారిటీ. మీరందరూ గాని మోటివేట్ చేసి ప్రతి ఒక్క రైతు పొలం దగ్గర ఆ పంప్ సెట్ గాని కుసం పెట్టుకోగలిగితే ఉచితంగా పెడతాం. అది పెట్టుకోగలిగితే ఇట్ ఈస్ ఎ బిగ్ గేమ్ చేంజర్. ఈ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పీసీలకు అదనంగా రూఫ్ టాప్ 20,000 ఇస్తున్నాం. తగ్గిన క్రైమ్ రేట్, గంజాయి డ్రగ్స్ ని పూర్తిగా అరికట్టామని చెప్పలేదు, కానీ ఇంకా చేయాల్సి చాలా ఉంది. ఆ దిశగా ముందుకు పోతున్నాం. ఈగల్ టాస్క్ ఫోర్స్ ఎఫెక్టివ్ గా పనిచేస్తా ఉంది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ డెలివరీ గవర్నెన్స్ కానీ, వాట్సాప్ గవర్నెన్స్, డేటా డ్రివన్, విద్యుత్ నిర్వహణ, P4 అన్ని మానిటర్ చేస్తున్నాం. ఐఎమ్ స్పెండింగ్ వీక్లీ 2.5 hours minimum on real-time governance. To control my party, I am spending 2 hours who is doing what in the party also. అంటే 4-5 hours I am spending on data. అక్కడి నుంచి మిగిలినంత కూడా అది ఎప్పుడు నా మైండ్లో ఉంటుంది. దాన్ని బట్టి నా యాక్షన్స్ ఉంటాయి.
మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన మీ డిపార్ట్మెంట్ అంతా కూడా ఏదో సూపర్ఫిషియల్ గా పనిచేస్తే మీకు కంట్రోల్ రాదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. తిరుపతి, విశాఖపట్నం, అమరావతి 3 రీజన్ ఎకనామిక్ హబ్స్. ఆ ప్రాంతంతో కూడా అభివృద్ధి చేయడానికి అది కేంద్రంగా పెట్టుకొని చేస్తున్నాం. కేంద్రంతో సమన్వయం దాదాపు 90 కేంద్ర పథకాలు పునరుద్ధరించాం. రాష్ట్రానికి సెమీ కండక్టర్ వచ్చింది. విశాఖ స్టీల్ ప్లాంట్ 11,440 కోట్లతో కేంద్రం శాంక్షన్ చేశారు. 1,00,000 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు, రైల్వే జోన్ కూడా క్లియర్ అయింది. విశాఖపట్నం రైల్వే జోన్ పోయిన ప్రభుత్వంలో ల్యాండ్ ఇవ్వకుండా పెండింగ్ పెడితే ల్యాండ్ ఇవ్వడమే కాకుండా కేంద్రంతో కోఆర్డినేట్ చేసి నిన్నే ప్రారంభమైంది. తొందరలో పర్మనెంట్ బిల్డింగ్ వస్తుంది. డైనమిక్ గా కూడా తయారు చేసే బాధ్యత తీసుకొస్తున్నాం. ఆల్ కలెక్టర్స్ అక్కడి నుంచి శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం నుంచి నెల్లూరు వరకు డబుల్ లేన్ అంటే 4 లేన్